విక్టరీ వెంకటేష్ నటించిన 75వ సినిమా సైంధవ్. ఈ సినిమా గురించి ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం. డ్రగ్స్, గన్స్ బిజినెస్ మాఫియాలో పనిచేసి బయటికి వచ్చిన సైంధవ్ అంటే హీరో వెంకటేష్ ఇంద్రప్రస్థ అనే ప్రాంతంలోని పోర్టులో క్రెయిన్ ఆపరేటర్గా పనిచేస్తుంటాడు. భార్య చనిపోవడంతో కూతురు గాయత్రిని కంటికి రెప్పలా చూసుకుంటుంటాడు. భర్త నుంచి దూరమైన మరో హీరోయిన్ అయినటువంటి శ్రద్ధా శ్రీనాథ్ సైంధవ్ గాయత్రికి దగ్గరవుతుంది. ఈ క్రమంలో గాయత్రి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అంటే SMA అనే వ్యాధికి గురవుతుంది. ఆ వ్యాధి ట్రీట్మెంట్ కోసం 17 కోట్లు అవసరమవుతుంది. దాంతో విశ్వామిత్ర అంటే ముఖేష్ ఋషి, వికాస్ మాలిక్, నవాజ్ సిద్దికీని చంపడానికి మైఖేల్ జిస్సేన్ గుప్తా నుంచి కాంట్రాక్ట్ కుదుర్చుకుంటాడు. మాఫియా బిజినెస్ నుంచి సైంధవ్ ఎందుకు బయటికి వచ్చాడు, తన భర్త అంటే కమెడియన్ అయినటువంటి గెటప్ సీన్ నుంచి ఎందుకు దూరమైంది, సైంధవ్కు ఎలా చేరువైంది, కలిసి వ్యాపారం చేసే విశ్వామిత్ర, మైఖేల్, వికాస్ మాలిక్ ఒకరినొకరు ఎందుకు శత్రుత్వం పెంచుకున్నారు, కూతురి వైద్యం కోసం సైంధవ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు, విశ్వామిత్ర మైఖేల్ చంపాలనుకున్నాడా, చివరకు కూతురును సైంధవ్ ఎలా రక్షించుకున్నాడు, వికాస్ విశ్వామిత్రకు మట్టు పెట్టాడా అనే ప్రశ్నలకు సమాధానమే సైంధవ్ సినిమా. డ్రగ్స్, గన్, పిల్లలను అక్రమ సంఘ విద్రోహ చర్యలకు ఉపయోగించుకునే కథను బ్యాక్డ్రాప్గా చేసుకుని డాటర్ సెంటిమెంట్తో శైలేష్ కొలను రాసుకున్న కథ బాగుంది. ఫస్ట్ హాఫ్లో అవసరానికి మించి హింసను జొప్పించినట్టు అనిపించింది. ఎమోషన్స్ పక్కన పెట్టాడనే ఫీలింగ్ కలుగుతుంది. సైంధవ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసేందుకు అలా వైలెన్స్ చూపించాలనుకున్నాడా అనే విషయాన్ని సరిపెట్టుకునే విధంగా కూతురుతో బాండింగ్ ఎమోషనల్ చూపించడం కొంతమేరకు బ్యాలెన్స్ చేసే ప్రయత్నం బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఎమోషన్స్, యాక్షన్స్, షాట్ను బ్యాలెన్స్ చేసిన విధానం చాలా బాగుంది. ఇక సెకండ్ హాఫ్కి వస్తే స్పైనల్ మస్కులర్ అట్రోఫీ వ్యాధికి గురైన 300 మంది పైగా పిల్లల అంశాన్ని హైలైట్ చేస్తూ కథను నడిపిన విధానం ఆకట్టుకుంది. కానీ చాలా రెగ్యులర్ రొటీన్ డ్రామా డీల్ చేసిన తీరుపై అసంతృప్తి కలిగింది. అలాంటి లోపాన్ని సెంటిమెంట్తో సవరించే ప్రయత్నం చేయడం పర్వాలేదనిపిస్తుంది. ఇంద్రప్రస్థ పట్టణం చుట్టూ తిరిగే కథపై మరింత వర్క్ చేసి ఉంటే మరింత బాగుండేదనిపించింది. యాక్షన్ కాస్త తగ్గించి ఎమోషనల్ కంటెంట్పై మరింత దృష్టి పెట్టాల్సి ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. రానా నాయుడులో మాస్ యాక్షన్ హీరోగా కనిపించిన విక్టరీ వెంకటేష్ సైంధవ్ మూవీలో కూడా ఆ తరహా క్యారెక్టర్లోనే కనిపించాడు. నాయుడు క్యారెక్టర్కు ఎక్స్టెన్షన్గా ఉండే క్యారెక్టర్తో తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఇంటెన్స్, ఎమోషనల్, యాక్షన్ సీన్లలో కొత్తగా కనిపించాడు. ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో ఫ్యాన్స్కు ఫుల్ మీల్స్ అందించాలనే ఫీలింగ్ కలుగుతుంది. ఇంకా శ్రద్ధా శ్రీనాథ్ ఎమోషనల్ క్యారెక్టర్లో అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆమె లుక్, క్యారెక్టర్ తగినట్టుగా చూపించిన యాటిట్యూడ్ బాగుంది. జాస్మిన్ క్యారెక్టర్లో ఆండ్రియా జెరివియా, డాక్టర్ రేణుగా రోహాని శర్మ కథకు సపోర్టుగా నిలిచింది. తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నవాజ్ సిద్దికీ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, దక్కన్ లాంగ్వేజ్తో చెప్పిన డైలాగ్స్ కొత్తగా అనిపించాయి. ఇప్పటి వరకు చూడని కొత్త నవాజ్ను చూసే అవకాశం కలిగింది. ఓ స్టైల్ స్లాగ్తో నవాజ్ క్యారెక్టర్ను డిజైన్ చేసిన విధానం ఆకట్టుకునేలా ఉంది. మానస్గా ఆర్య, విశ్వామిత్రగా ముఖేష్ ఋషి, కస్టమ్ ఆఫీసర్గా జయప్రకాష్, గెటప్ శ్రీను తమ పాత్రల పరిధి మేర ఓకే అనిపించారు. టెక్నికల్ విషయానికి వస్తే సంతోష్ నారాయణ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కథకు తగ్గినట్లు అనిపించింది. చైల్డ్ సెంటిమెంట్తో సాగే పాట బాగుంది. ఇంద్రప్రస్థ యూనివర్సల్ డిజైన్ బాగుంది. మణికందన్ సినిమాటోగ్రఫీ బాగా ఉంది. వెంకట్ బోయిన్పల్లి అనుసరించిన నిర్మాణ నిల్వలు ఆకట్టుకున్నాయి. ఇతర విభాగాల్లో పనితీర క్వాలిటీగా ఉంది. యాక్షన్, చైల్డ్ సెంటిమెంట్, ఫాదర్ డాటర్ బాండింగ్తో సాగే చిత్రం సైంధవ్. అయితే యాక్షన్ డ్రాప్ కాకుండా డాటర్ సెంటిమెంట్ చుట్టూ కథను డీల్ చేసి ఉంటే ఇంకా బెటర్గా ఉండేదనిపించింది. ప్రేక్షకులను ఈజీగా కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ను నమ్ముకోకుండా యాక్షన్కు ఎక్కువ క్లారిటీ ఇవ్వడం కొంత ఇబ్బందిగా అనిపించింది. యాక్షన్ డ్రామాను, చైల్డ్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే సినిమాలకు ఇష్టపడే వారికి సైంధవ్ నచ్చుతుంది. ఆ ఫీల్ పొందాలంటే థియేట్రికల్ వాచ్ వల్లే ఫీల్ అవుతుంది. ఈ సినిమాకు పాజిటివ్ ఏంటంటే వెంకటేష్ నటన, అలాగే మైనస్ పాయింట్ పేలవ సన్నివేశాలు. ఓవరాల్గా సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2.5 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తానని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. థ్యాంక్ యూ.